నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే సులూరుపేటలో కూడా మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సులూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని బాబూజీ కాలనీ, సోనియా గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఆగుతోట రమేష్ నేతృత్వంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు వేనాటి సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మన రాష్ట్రానికి వైసీపీ పాలన రావడం పెద్ద కర్మని, అదేవిధంగా సులూరుపేటకు వైసీపీ ఎమ్మెల్యే కావడం కూడా మన నియోజకవర్గానికి పట్టిన పెద్ద కర్మ అని, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించకుండా ప్రతిపక్ష నాయకులపై దురుసుగా ప్రవర్తన స్థానిక ఎమ్మెల్యేకి సరికాదని వేనాటి సతీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు లాయర్ సుధాకర్ రెడ్డి, మేడా సాయి, ఏజీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇదేమి కర్మ వెంటనే పెరిగిన కరెంట్ ఛార్జీల వెంటనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం నిత్యావసర వస్తువులు వెంటనే పెరిగిన కరెంట్ ఛార్జీలు వెంటనే రోజు తెలుగుదేశం పార్టీ పట్టణ శాఖ ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనేటువంటి ప్రోగ్రాం మరి ఇక్కడ బాలాజీ నగర్లో, సోనియా గాంధీ నగరు, వాకాటి నారాయణ రెడ్డి నగరం ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నాం, ప్రజలను కలుసుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రజల దగ్గర వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించి పార్టీకి పంపిస్తున్నాం. ఈ కర్మని మనం తొలగించుకోవాలని వాళ్ళు కూడా సంసిద్ధులుగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తామని సంపూర్ణంగా తెలియజేస్తున్నారు. జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇదేమి కర్మ అనే కార్యక్రమాలను ఒకటి ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి పోయి గత ప్రభుత్వంలో మనం ఏ పని చేశామో ఈ ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలు చేస్తుంది ప్రతి ఇంటికి పోయి వివరించమన్నాడు. ఈరోజు మా తెలుగుదేశం గవర్నమెంట్లో నిత్యావసర వస్తువులు ధరలు ఎట్లున్నాయి, ఈ గవర్నమెంట్లో నిత్యావసర వస్తువులు ఎట్లున్నాయి, కరెంటు బిల్లు గతంలో 500 ఉంటే ఇప్పుడు 3000 ఉంది. అదేవిధంగా ప్రతి వస్తువు పెరుగుంది. ప్రజలు దీన్ని అన్నీ చూడాలి. అదేవిధంగా రాష్ట్రంలో అరాచకమైన పాలన వచ్చింది. పెట్రోల్ ధర అయితేమి, నూనె, ఇతరితర వస్తువులు అయితేమి, సిమెంట్ అయితేమి ప్రతిదీ సామాన్య మానవుడికి అందుబాటులో లేవు. ప్రతి ఇంటికి గతంలో కన్నా ఇప్పుడు నెలకి 7-8 వేల రూపాయలు ఎక్కువ అవుతుంది. ఈ రాష్ట్రానికి ఈ వైసీపీ పాలన వచ్చిన తర్వాత ఎంత కర్మ పట్టింది అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయినాయి. బస్సు ఛార్జీలు పెంచారు, కరెంటు బిల్లు 7 సార్లు పెంచారు, ప్రతిదీ పెంచారు. ఎక్కడెక్కడ వాటర్ ఫెసిలిటీ లేదో
అక్కడ కూడా వాటర్ ట్యాక్స్ వేస్తూ ఉండరు మున్సిపాలిటీస్లో కానీ విలేజెస్లో కానీ. వీధి లైట్లకి ట్యాక్స్ వేస్తూ ఉండరు. కానీ వీధి లైట్లు మరమ్మతులు చేసేదానికి ఇప్పుడు దాకా 2019 నుంచి 22 దాకా పట్టించుకున్న నాదుడు లేడు ఈ వైసీపీ ప్రభుత్వంలో. అవన్నీ ఒక ఎత్తున కర్మ అయితే సూళూరుపేట నియోజకవర్గానికి ఎంతగా కర్మ పట్టిందంటే, ఈ సూళూరుపేట నియోజకవర్గంలో అనేక మంది ఎస్సీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళ స్థాయికి అభివృద్ధి పనులన్నీ చేశారు. కానీ ఈ శాసనసభ్యుడు వచ్చిన తర్వాత సభ్యతా సంస్కారం ఉందని మాట చెప్పుకుంటానే సభ్యతా సంస్కారం మర్చిపోయి ప్రతిపక్ష పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడడం కానీ లేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎస్సీ రియాక్ట్ కాకుండా లోకేష్ బాబు చెప్పిన మాటని మీరు మార్ఫింగ్ చేసుకొని మీరు ఒక్కరే రియాక్ట్ అయ్యి మీకు టికెట్ వస్తుందో లేదో అనే ఒక అభద్రాభావంతో మీరు అందరినీ మభ్యపెట్టాలనే ఉద్దేశంతో మీరు ఇది ఒక పెద్ద ఇష్యూ చేయాలని చెప్పి చూశారు. ఏమైంది? ఏ ఒక్క ఎస్సీ రియాక్ట్ కాల ఈ నియోజకవర్గంలో మీరు మాట్లాడిన మాటలకి. ప్రతిపక్ష పార్టీ ఇన్ఛార్జిని ఇంటికి వచ్చి తంతానని మాట్లాడతావా? నీ సభ్యతా సంస్కారం ఇదేనా? ఫస్ట్ మన రాష్ట్రానికి పట్టిన కర్మ ఎంతో తెలియదు, కానీ నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి పట్టిన కర్మ ఇంత అంతగా లేదు. అభివృద్ధి మీద ఏ రోజు నువ్వు మాట్లాడిందిలే. తెలుగుదేశం పార్టీ హయాంలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చేతులు మైక్ తీసుకొని నువ్వు దబాయించినావు. 9 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండవు. నువ్వు చేసిన అభివృద్ధి పనులు ఏందో ఒక్కసారి చెప్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మేము పెట్టించిన శాంక్షన్ని మీరు ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు తప్పితే మీరుగా ప్రత్యేకంగా తీసుకొచ్చి చేసిన పనులు నేను చెప్పగలిగింది ఒకటి. మున్సిపాలిటీలో బజార్ వీధిలో అందరూ తెలుగుదేశం సానుభూతి పరులు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఓటు బ్యాంక్ కొల్లగొట్టుకునేదానికి ఆ రోడ్డును వెడల్పు చేశారు. దాంట్లో కూడా 100 లొసుకులు. ఈరోజు అవన్నీ నేను ప్రస్తావించదలుచుకోవాలి. ఎందుకనంటే ఏదో ఒక రకంగా అభివృద్ధి జరుగుతుందనే ఒక చిన్న సంతోషం. మీరు చేసే దుర్మార్గం ఇంత అంత కాదు. ఈరోజు ఏది ప్రశ్నించలేకపోతున్నారు. వందలాది టిప్పర్లు గ్రావెల్ ఎత్తేస్తున్నారు, వందలాది టిప్పర్లు మట్టి దోలుతూ ఉండరు. ఏ ఒక్కరికి పర్మిషన్ ఉంది? శాసనసభ్యుడిగా ఏం మాట్లాడగలుగుతున్నావు? మాట్లాడితే ప్రతిపక్ష పార్టీ మీద పడుతున్నావు. ప్రతిపక్ష పార్టీ ఇన్ఛార్జిని ఎట్టంటే అటు మాట్లాడతావు నువ్వు. కానీ సమయం వస్తుంది. ఈరోజు మీరు అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి మీరు చేయగలిగిన అభివృద్ధి ఏంది? ఆ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్లో నేను ఎమ్మెల్యే అయినాను అంటే ఫ్లెమింగో ఫెస్టివల్ మానేస్తాను, ఏడయ్యే 2 కోట్ల ఖర్చుని ఇంత అభివృద్ధి చేస్తాను, సూళ్ళూరుపేట చెంగాళం గుడి ఎదురుగా ఇంత బ్రిడ్జ్ కడతాను, అది ఇదని ప్రగల్భాలు పలికావు. ఏదన్నా ఒక్కటి చేయగలిగావా? రాష్ట్రంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటున్న విషయం మీకు అందరూ కూడా తెలుసు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని ఇంటింటికి వెళ్ళండి, గతంలో మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా నిత్యావసర ధరలు అదుపులో ఉన్నాయి, పేదవాళ్ళకి నిత్యావసర ధరలు కొనేదానికి ఎంత అందుబాటులో ఉన్నాయి తెలియజేయండి. ఈరోజు ఈ అసమర్థ ప్రభుత్వం నిత్యావసర ధరలను అదుపు చేయలేక వాటిని పెంచుకుంటూ పోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు ప్రేక్షక పాత్ర. మీరు ప్రజలకు తెలియజేయండి అని చెప్పారంటే ఈరోజు తెలుగుదేశం నాయకులంతా రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ ఉంటారు. మరి నిజంగా ఇది అసమర్థ ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 650 రూపాయలు ఉన్న గ్యాస్ ధర ఈరోజు 1300 రూపాయలకి చేరింది. 50 రూపాయలు ఉన్న పప్పుల ధరలో 160 రూపాయలకి చేరింది. మరి అదేవిధంగా కరెంటు ఛార్జీలు 300 రూపాయలు చెల్లిస్తున్న వినియోగదారుడు ఈరోజు 3000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. మరి ఇసుక చూస్తే సామాన్య మానవుడు ఇల్లు కట్టుకునే దానికి అందుబాటులో లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పీరయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి సులూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వరదేవి దేవస్థానంకు విచ్చేసి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ పాలక మండలి సభ్యులు వంక దినేష్ యాదవ్, వైసీపీ నేతలు చెట్టు వేణు యాదవ్, కట్టా మురళి యాదవ్ వీరికి ఆలయ గౌరవాన్ని అందించారు.
పరమ కళ్యాణి ఈ జగజనని తెంగాళ పరమేశ్వరి దేవి కలుముల తల్లి మా కల్పవల్లి మంగళ రూపిణి హిమగిరి రాణి పరమ కళ్యాణి శ్రీ జగజనని తెంగాళ పరమేశ్వరి దేవి కలుముల తల్లి మా కల్పవల్లి జయ 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 శ్రీ తెంగాళమ్మ ముగ్గురు అమ్మల మూల పుటమ్మ కాళంగి తటి కొలువై వెలసిన సూడూరు పేట తెంగాళమ్మ. అష్టాదశ శక్తి పీఠములరే ఆది పరాశక్తి నీవేనమ్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తడమండలం కొండూరు గ్రామంలో తడ ఎంపీపీ కొలివిరఘు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు వైసీపీ నాయకులు రవిరెడ్డి నేతృత్వంలో గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం అందించుతున్న పలు సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తడమండలం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తడమండల అధికారులు పాల్గొన్నారు. రమ్మ కొంచెం దూరం దిక్ మా తల్లి రమ్మను కొంచెం రమ్మను సైడ్ నువ్వేనా ఫోటోలు అప్లోడ్ చేసేది? అవును సార్. చిన్నప్పుడు ఊరికి రావతే కొత్తపల్లి సార్, కొత్తపల్లి కదా నన్ను కూడా తీసిన సులూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారపోలూరులో ఉన్న ప్రియదర్శిని ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి యానివర్సరీ వేడుకలను స్కూల్ చైర్మన్ పృథ్వీసార్ ఆధ్వర్యంలో యానివర్సరీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా సులూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ప్రదర్శించబడిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వైసీపీ నాయకులు తుపాకుల ప్రసాద్, గోగుల తిరుపాలు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పద్మ, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.
నిర్భవతు వేసర పద్మపత్ర విశాలాక్షి సూలూరుపేట నియోజకవర్గంలో వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి కనిపించాలంటే తెలుగుదేశం పార్టీ నేతలు వేనాటి సతీష్ రెడ్డి వేసుకుని ఉన్న గుడ్డి అద్దాలు తీసి చూస్తే అభివృద్ధి కనిపిస్తుందని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విమర్శించారు. ఎమ్మెల్యే సంజీవయ్య విలేకరుల సమావేశంలో టీడీపీ నేతల విమర్శలను తిప్పికొడుతూ టీడీపీ నేతలకు సవాలు విసురుతూ విమర్శలు చేశారు. నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. 35 కోట్లతో కాలింగ బ్రిడ్జి నిర్మాణం జరగబోతుందని, ప్రస్తుతం 10 కోట్లు మంజూరైందని తెలియజేశారు. పులికాట్ పూడిక తీసే పనులు కూడా త్వరలో చేపట్టనున్నట్లు, పాముల కాలువలో ఆనకట్ట కట్టనున్నట్లు తెలిపారు. అసలు టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణుడు ఎవరో తెలుసుకోండి అంటూ సతీష్ రెడ్డిని ఎద్దేవా చేశారు. టీడీపీ వారికి అసలు అవగాహన లేదని ఎమ్మెల్యే సంజీవయ్య విమర్శించారు. సతీష్ రెడ్డి అనే వ్యక్తి తన స్థాయిని తెలుసుకొని మాట్లాడాలి. ఏదో మా తాతలు ఆ మీసాలకి సంపంగ పూసుకున్నారని మేము కూడా పూసుకున్నాం కాదు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం కాదు. మీరు మీ వల్ల ఈ నియోజకవర్గం ఎంత వెనుకబడిందో తెలుసుకోండి. మీరేం చేస్తారో తెలుసుకోండి. ఇవన్నీ మానేసి ఏదో మైక్ దొరికిందని ఎట్టబడితే మాట్లాడితే నేను కాదు, మూల్యం తెలుసుకోండి. మీరు మూల్యం తెలుసుకుంటారు. నన్ను రెచ్చగొడితే మీరు మూల్యం తెచ్చుకుంటారు. జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకోండి. ఈ రోడ్లు R&D రోడ్లు 41 కోట్ల రూపాయలతో చాలా రోడ్లు వేసాం. 41 కోట్ల రూపాయలు వేసాం. ఒకసారి చూస్తాండి. అంటే మీరు వస్తే లిస్ట్ ఇస్తాను ఏ రోడ్లు వేసినాను. చాలా రోడ్లు ఉన్నాయి. R&D రోడ్లు ఇస్తాను. సీవేజ్ ట్రీట్మెంట్లో ఒక 27 కోట్ల రూపాయలతో సూళ్ళూరుపేటలో చేస్తాను. ఎందుకంటే ఈ మురుగు నీళ్ళంతా తీసుకెళ్ళి ఒక 4 ml సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి, 3 ml ఒకటి, 2 ml ఒకటి, 1 ml ఒకటి ఇవన్నీ పెట్టి ఈ సూళ్ళూరుపేటలో మురుగుని తీసుకెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేసి మరి వదలాలని ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మీరు అభివృద్ధి ఎక్కడుంది? అభివృద్ధి చేయలేకపోయినాడు. అభివృద్ధికి
లెమింగి ఫెస్టివల్ అడిగినట్టువన్నీ సాధించేస్తామయ్యా. లెమింగి ఫెస్టివల్లో ఏదైతే అడిగినామో అన్నీ సాధించేసినాం, అన్నీ చేసి పెట్టాం, చేయకుండా ఏం బాగలేదు. దాంతోపాటు ఈ సూలూరుపేట నియోజకవర్గానికి కావాల్సినటువంటి కార్యక్రమాలను కూడా చేస్తా ఉన్నాం. గత సంవత్సరం ఉంది ఈ ప్రభుత్వంకి, మళ్ళీ రాబోయేది మేమే. నువ్వు అంటున్నావు టికెట్ వస్తుందో రాదు అని అబద్ధ భావంతో ఏదో మాట్లాడతానని. నేను ధైర్యంగా చెప్తున్నా, మా నాయకుడు నాకు నేను చూపిస్తాడు, నేను మళ్ళీ పోటీ చేస్తాను. నువ్వు చెప్పగలవా? ఈ రోజుకి మీరు క్యాండిడేట్ని నిర్ణయించుకోలేకపోతున్నారు. ఇన్ఛార్జ్ అంటారు. ఎంతమంది ఇన్ఛార్జ్ పెడతారా మీరు? ఎంతమంది ఇన్ఛార్జీలు పెడతారు? పెడుతున్నారు పోతారు. ఒకటేమో ఒకరిని పెడతావు, మీరేమో సతీష్ రెడ్డి గారు ఒక ఆయన్ని ప్రపోజ్ చేసి తీసుకుపోతాడు ఈయన ఎమ్మెల్యే టికెట్ అని. ఇంకొక ఆయన పెడతాడు. ఈ నాయకుడే ఎవరిని ఏ కృష్ణుని ఎప్పుడు తీస్తారో తెలియట్లా. ఎంతమంది కృష్ణులు? ముందు మీ కృష్ణుడు ఎవరు చెప్పండి, నా సంగతి తర్వాత. ఈ కృష్ణుడు ఎవరు తెలిసి చెప్తే రైట్ చేస్తారా, ఆ కృష్ణుడికి మాట్లాడతాడు. ప్రస్తుతానికైతే నేనే, మరి తర్వాత ఆ పరిస్థితులు అనుకూలించి నేను సరిగా పని అనుకుంటే మా నాయకుడు నన్ను కూడా మార్చచ్చు. నేను చేయలేదంటే ప్రస్తుతం అయితే నేనే కదా. మీ కృష్ణుని చేల్చండి, మీ కృష్ణుడు చేల్చండి. నేను ఆయన అంటాడు, మీ ఇన్ఛార్జ్ అంటున్నాడు ప్రెస్ మీట్లో ఆయనే, నాకెటో టికెట్ రాదు నీకు కూడా రాదంటున్నారు అని. అంటే అంత అబద్ధత భావం మీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. ఈ టికెట్ రానికి ఇన్ఛార్జ్ ఎందుకు పెట్టారు? ఆయనే అంటున్నాడు, మా సుబ్రహ్మణ్యం అంటున్నాడు, అన్నగారు ఏం చెప్తారంటే తమ్ముడా నీకు టికెట్ రాదేమో నాకు కూడా టికెట్ రాదేమో అని చెప్తారు. నాకు టికెట్ ఇచ్చా దేవుడు అడుగు, నీ టికెట్ రాదు నువ్వే చెప్పేసుకున్నావు. గోతుకాడు నక్కల్లాగా మా వాళ్ళు అంటే నక్కలతో పోల్చారు, మీ నాయకుడే పోల్చారు. గోతికాడు నక్కల్లాగా నాకు టికెట్ రాని చేస్తానికి ఊరిన పెట్టడానికి చాలా నిగూఢమైన అర్థం ఉంది దాంట్లో, ఆయన అన్న దాంట్లో. మీరంటే వాళ్ళు ప్రోత్సహిస్తూ క్లారిటీ లేకుండా చేస్తున్న విషయాన్ని అలా అంటాడు. సంస్కారాన్ని గురించి మాట్లాడుతూ నీ చెప్తో నువ్వు కొట్టుకోవాలండి. నేను మాట్లాడితే ధైర్యంగా మాట్లాడితేదేనా నువ్వు మాట్లాడాలి. నువ్వు నీ చెప్తో కొడతాను అనలేక నీ చెప్తో నువ్వు కొట్టుకోవాలి. నేను మాట్లాడదలుచుకుంటే డైరెక్ట్ అటాక్ ఇస్తా. మీలాగా దొంగచాటుగా దొంగతిరుడు మాట్లాడినాను. నీ సంస్కారం ఎక్కడుంది? శాసనసభ్యుడిని నీ చెప్తా నువ్వు కొట్టుకోవాలి. ఇవన్నీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు నేను చేయలేకపోయామో నీ చేయలేనని నీ చెప్తా నువ్వు కొట్టుకోవాలి. మరి ఆ మాట ఎంత పెద్ద మాట, సంస్కారం అన్నమాట అది. అదేమన్నా మాట్లాడితే మళ్ళీ సంజయ్ మాట్లాడితే సంస్కారాలు అనమాట. దానికి ఇస్తారు ఇక తొడబెల్లం పెట్టి దూరంగా పెట్టినట్టుగా అరవకూడదు. నువ్వు నన్ను తిడతావు, మీరేమో సంస్కారం లాంటి మాట్లాడతారు. సంస్కారం లాంటి మాట్లాడి నేనేమో దానికి కౌంటర్ మాట్లాడితే నేను సంస్కారం లేదంటాడు. నీ సంస్కారం ఉందా? ఎక్కడుంది సంస్కారం? నీ స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ? నేను ఎమ్మెల్యే నియోజకవర్గాను, ఎమ్మెల్యే స్థాయి నాది, నీది వార్డు మెంబర్ స్థాయి నీది. కనీసం మండల ప్రెసిడెంట్ అయినావు నువ్వు, కనీసము మండల అధ్యక్షుడు అయినావా? ఒక మండలానికన్నా ప్రాతినిధ్యం వహించావా నువ్వు? మరి మీరు మాట్లాడతారు, మీ స్థాయిని గురించి మాట్లాడాలి. ఇవన్నీ మీకు చెప్పా, ఇప్పుడు అన్నీ రికార్డ్ అయినాయి. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పా. మళ్ళీ చెప్తున్నా సతీష్ రెడ్డి గారికి, మళ్ళీ చెప్తా ఉన్నా, మీ నల్లద్దాలు తీసేసి పగటి పూట నల్లద్దాలు లేకుండా సూళ్ళూరుపేట నియోజకవర్గం మొత్తం తిరిగితే సంజీవయ్య ఈ 4 సంవత్సరాల కాలంలో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడో తెలుస్తుంది. తెలుసుకొని తర్వాత నేను చెప్పినట్టు ఏదైనా సరే, ఇప్పుడు అనేక 1000 కోట్ల రూపాయలకు సంబంధించి 1000 కోట్లు, 1 రూపాయి 2 రూపాయలు కాదు, 1000 కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్ని వరుసపెట్టి చదివా. నేను వరుసపెట్టి చదివా, రుజువుతో చెప్పా. మీరు పరిశీలన చేసుకొని నేను చెప్పిన వాటిల్లో ఏదైనా జరగలేదని మీరు భావిస్తే, తెలుసుకుంటే
మీరు శోధించి కనుక్కోగలిగితే రండి, నేను చూపెట్టాను. మాకు ఈ అభివృద్ధి కార్యక్రమం చెప్పావయ్యా, ఇదేం కనపడలేదంటే రండి నా దగ్గరికి, నేను తీసుకొని చేపిస్తాను. ఎందుకంటే మీకు గుడ్డి ఉంది కదా, మీకు గుడ్డి కలుతా ఉన్నారు కదా, నేను తీసుకెళ్తా, తీసిపిస్తా మీకు. ఎదుగోనైనా ఇక్కడ నేను చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా, ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను తీసుకెళ్ళి చూపెడతాను. లైన్స్ రోడ్ వేస్తున్నా, మధ్యలో డివైడర్ పెట్టి సీసీ రోడ్ వేస్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. చెప్పుతో కొట్టుకుంటాము, గిట్టుకుంటాము మాట్లాడితే తెలివిగా నీకే కాదు తెలివితేటలు ఎవడి సొత్తు కాదు, అందరు సొత్తు. నువ్వే తెలివిగా నేనే మాట్లాడనుకొని మీ చెప్తా మీరు కొట్టుకోండి అంటే రైట్. నేను ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేనా, ఆ చెప్తా నేను కొట్టుకుంటా. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరిగినవి నిరూపిస్తే మీ చెప్తూ మీరు బస్టాండ్ దగ్గర కొట్టుకోగలరా? మీరు అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, అభివృద్ధి కార్యక్రమం చేయలేకపోయారు కాబట్టి మీ చెప్తూ మీరు కొట్టుకోవాలన్నారు. ఎస్, నేను చేయలేకుంటే ఏదైతే ఫ్లెమింగో ఫెస్టివల్ కాడో, ఏదైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోరాటాలు చేసినప్పుడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గాన్ని కావాలని అడిగినప్పుడు మీరు ఇవ్వలేదని నేను పోరాటం చేసినప్పుడు, ఈరోజు మా అధికారంలోకి వచ్చినంత జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మా ప్రభుత్వంలో నేను సాధించలేకపోయానని మీరు చెప్పగలిగితే రైట్, నేను సిద్ధమే. మీరు సిద్ధమా? ఇవన్నీ మీరు సిద్ధపడతారు చెప్పండి. ఒక్క రోడ్డు వేస్తుంది రేపు మళ్ళీ రైల్వే గేట్ నుంచి మళ్ళీ ఈ కూరగాయలు పట్టుకుని తెచ్చుకునే అది కూడా 50 లక్షలు అయిపోతున్నాం. ఏమయ్యా సతీష్ రెడ్డి గారు, ఈ మీ బ్యాంకు చూసారా, కాలేజీ పక్కన ఆంధ్ర బ్యాంక్ రోడ్డు ఎవరేసింది? అది ఎవరేసింది? బాబీసీ కాలనీలో డ్రైన్లు కట్టింది ఎవరు? సీసీ రోడ్లు వేసింది ఎవరు? మన్నారపల్లిలో డ్రైన్ కట్టింది ఎవరు? సీసీ రోడ్లు వేసింది ఎవరు? ఇవన్నీ కావా? కాబట్టి సతీష్ రెడ్డి గారు ఇకనైనా ఇంటి దగ్గర ప్రశాంతంగా ఎల్లకత్తలు పడుకొని ఒకరు ఆలోచన చేస్తే, ఏమేమి సూళ్ళూరుపేట నియోజకవర్గానికి వచ్చి ఒక ఆలోచన చేస్తే అంత అభివృద్ధి ఏం జరిగిందో తెలుస్తుంది. తెలుసుకోండి. ఒకసారి మళ్ళీ మీ కళ్ళద్దాలు నల్లద్దాలు తీసేసి పగటపూట తీసేసి సూళ్ళూరుపేట పక్కనంతా తిరిగితే ఏమి అభివృద్ధి జరుగుతుందో తెలుస్తుంది. చూసి నాతో మాట్లాడాల్సిందిగా కోరుతాను. SS న్యూస్ ఇంతటితో సమాప్తం.